హలో ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే కుండీల్లో లేదా పెరట్లో మిరపకాయలను సులభంగా నాటుకోవచ్చు. దీనికోసం ఎర్రని పండిన మిరపకాయను 1 నుండి 2 రోజులు ఎండబెట్టి వాటి నుండి గింజలను సేకరించాలి. విత్తనాన్ని నాటేటప్పుడు మట్టిని కొద్దిగా తడిపి 1/2 అంగుళం వరకు నాటుకోవాలి. 7 నుండి 15 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన విత్తనాలను వేరే చేసి వేరే పెద్ద కుండీలో మార్చుకోవచ్చు. ఒకవేళ కుండీలో నాటేటప్పుడు కుండీ అడుగున డ్రైనేజ్ రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. డ్రైనేజ్ రంధ్రాల వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరిలో విత్తనాలు నాటుకోవడం ఉత్తమం. ఇంకా జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా నాటుకోవచ్చు. ఎక్కువ కొమ్మల కోసం వీటి టిప్స్ని కత్తిరించాలి. 1 నుండి 2 నెలల్లో పూలు రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత 7 నుండి 10 రోజులు పూలు రాలిపోయి వాటి స్థానంలో చిన్న చిన్న మిరపకాయలు కాయడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మిరపకాయల కోసం మట్టిని ఎప్పుడూ తేమగా ఉంచాలి. రోజు 5 నుండి 6 గంటలు ఎండ అవసరం. పెస్ట్ కంట్రోల్ కోసం దీనిపై వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు. విత్తనాలు నాటినప్పటి నుండి కోతకు రావడానికి సుమారు 2 నుండి 3 నెలలు పడుతుంది. ఒక్క సీజన్లో ఒక్క మొక్క నుండి సుమారు 3 నుండి 4 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కోత కోసుకోవచ్చు. చూడండి, దీనికి అప్పుడే కొత్త పూలు రావడం స్టార్ట్ అయిపోయింది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ గార్డెన్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.